అక్కడెవరో గొడవ పడుతుంటే చూసి భయపడ్డాను. ఏం లేదు, అంతే. అంతేనా? ఏమైందో అని కంగారు పడ్డాను. ఇదిగో చెమటలు తుడుచుకో. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? నిశ్చితార్థం కదా, సామాన్లు తెచ్చుటకు వెళ్తున్నాం. ఓ అలాగా, సరే బాయ్. అంజలి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, పర్లేదు. ఇల్లు దగ్గరేగా, నేను వెళ్తాను. బిడియం భయం వలదు అంజలి. భారతంలో కృష్ణుడు వలె మా అర్జునుడు కూడా మంచి రథసారథి. అలాగని కాదు, మా ఫ్రెండ్ వస్తానంది, కలిసి వెళ్తాను. ఓకే బాయ్. బాయ్ అంజలి. బాయ్ బాయ్. రే, 6 అమ్మాయి 7 అమ్మాయిని దిక్కులు చూడకు, పద. నేను వెతికిన వెంటనే తను కనిపించే అదృష్టం లేదే నాకు. నా తలరాత అలాంటిది. ఎందుకు స్వామి నా తలరాత ఇలా రాసావు? ఎన్ని రోజులు అక్క బాగు కోసం ఏడ్చాను. ఇప్పుడు నా మీద నాకే భయం పుట్టేలా చేస్తున్నావు. నేనేం పాపం చేశాను? అరే, ఏం పరిశాన్ చేస్తున్నారు సార్? ఎవరైనా గోడలు బాగలేవని కంప్లైంట్ చేస్తారు. మీరేంది గోడలు గట్టిగున్నాయి, మేకులు దిగుతలేవని పరిశాన్ చేస్తున్నారు? డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ చేసిన హోల్స్ పడట్లేదయ్యా. అరే, ఏమనుకున్నావు? అంత స్ట్రాంగ్ కట్టించిన మళ్ళా. గృహప్రవేశం రోజు మా అన్నయ్య గోడకి హోల్స్ పెట్టబోతే ఇంటికి ఎర్తింగ్ లేక మా అన్నయ్య షాక్ కొట్టింది తెలుసా? గోడ లోపల సీకులున్నప్పుడు మేకులు ఎట్లా దిగుతాయి తమ్మి? అది ఏం మాట్లాడుతున్నావా నువ్వు? గోడకి మేకులు కొట్టపోతే దేవుడి ఫోటోలు ఎలా తగిలిస్తావు? జరా ప్లేస్మెంట్ చూసుకొని కొట్టాలి తమ్మి. రా చూపిస్తారా? ఇదిగో రేపే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే మా అమ్మ చంపేస్తుంది. అరే పరిశాన్ కాక తమ్మి, అన్ని సెట్ రైట్ చేస్తా. వాస్తు బాగుందా? అరే ఏకదమ్ ఉన్న తమ్మి, మీరు కాలు పెట్టగానే కలిసి వస్తుంది. నడువురి. ఇదేంటి? అరే ఏమైంది తమ్మి? అరే ఫ్లాట్ నెంబర్ 6 ఉండాలి కదా, 9 ఉందేంటి? అమ్మో, మేమే ఫ్లాట్ నంబర్లు మార్చి మతలబ్ చేసినామని తెలిస్తే లొల్లి చేస్తారేమో. అయినా ఇది 6 ఉండాలి కదా, 9 ఉన్నదేంది? నా ఫ్లాట్ నెంబర్ 6 కదా. అరే ఫికర్ చేయక తమ్మి, గాలికి ఇట్లా తిరుగుండొచ్చు. 2 నట్లు ఎక్కువేసి నీ 6ని ఫిక్స్ చేస్తా, ఓకేనా? అర్జున్, ఏమైందన్నయ్య? ఇందాక మనం డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళాం కదా, ఇప్పుడు చూడు, తలుపు తెరిచా ఉంది.
నాకు తెలుసు 9 చూడగానే ఇలా అయింది. ప్రపంచంలో అందరికీ 9వ నంబర్ కలిసి వస్తుంది, కానీ నాకు చచ్చినా అచ్చిరాదు. దరిద్రం. 9తో ఏది స్టార్ట్ చేసినా సర్వర్ నాశనం అయిపోతుంది. 9 ఏళ్ల వయసులోనే యాక్సిడెంట్ అయింది. 9వ తరగతిలో నేను ఫెయిల్ అయ్యాను. ప్రతి నెల ఆఫీస్లో 9వ తారీఖున ఏదో ఒక న్యూసెన్స్ జరుగుతుంది. ఐ హేట్ 9. వరి అవ్వక తమ్మి, అని నేను సెట్ చేస్తా కదా, లోపలికి బా. ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు దాకా? మీకోసమే బయటకు వెళ్ళానండి. ఏమైంది? ఏమైంది మీ అందరికీ? అందరూ అలా చూస్తున్నారు. గీత, ఆ నేనే. ఎవరనుకున్నారు? ఓ, దయ్యం అనుకున్నారా? ఇంట్లో దువ్వెన కనిపించలేదు, అందుకే తల దువ్వకుండా ఇలాగే వచ్చేసా. నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అర్జున్, గృహప్రవేశం రోజు ఇక్కడ మన నిశ్చితార్థపు ఉంగరాలు పడేసుకున్నాను. అవి వెతుకుదామనే వచ్చాను. అవి కనిపిస్తే మీకు చూపిద్దామనుకున్నాను అర్జున్. అవునా? ఇక్కడే ఎక్కడ పడి ఉంటుంది, వెతుకుదాం పదండి. బంగారం లాంటి ఇల్లమ్మా ఇది. బంగారం దొరకలేదా? మంచిగా చూడండి. అరే అన్నా, వాళ్ళు ఏడే ఎదుగుతురు కదా, మనం ఏడేం చేస్తాం? మనం వెళ్ళి ఆ రూమ్ లో ఎదుగుదాం పదా. మస్తు చెప్పినవరా బై, పోదాం. గీత, నాకు దొరికింది. నాకు కూడా దొరికింది.
అర్జున్, మీ చేతికి పెట్టాల్సిన ఉంగరం నాకు, నా చేతికి పెట్టాల్సిన ఉంగరం మీకు దొరికింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదే మరి. అవును, ఇంతకీ మీరు ఈ ఇంట్లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నారు? రేపే షిఫ్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఏ పని జరగట్లేదు. ఈ ఫ్లాట్కి వచ్చినప్పటి నుంచి అంత డిస్టర్బెన్స్ గానే ఉంది కదా. మన పెళ్లి చూపులు కాకముందు నేను ఈ ఇంటికొచ్చాను. అప్పుడు నేను ఇలాగే కంగారు పడ్డాను. ఏంటి, నువ్వు ఈ ఇంటికి ఇంతకు ముందే వచ్చావా? అవును, అప్పుడింకా ఈ ఇల్లు కడుతున్నారు. ఒక పిచ్చిది నన్ను భయపెట్టింది తెలుసా? ఏంటి, ఇక్కడ పిచ్చిదుందా? అవును, పెద్ద కళ్ళు, పిచ్చి జుట్టు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. అరే ఈడెట్లుంటా సాబ్, ఆ పిచ్చామను ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయినరు. మీరేం పరిశాన్ కాకుండ్రి. ఏయ్, ఉంది, నేను చూశాను. అర్జున్, నేనింకా బయలుదేరుతాను. ఆ, సరే అలాగే. బావగారు, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. హలో అమ్మా. అంతా ఇక్కడే ఉన్నాం. అక్క, ఇంతకీ అమ్మాయి లక్కీ నెంబర్ ఏంటో కనుక్కున్నావా? నీలాగే హార్ ఇష్టం అనుకో, ఏ గొడవ ఉండదు కదా. అయ్యో రామా, అది కరెక్టే. వదినా వదినా, నేను అడిగితే తను ఫీల్ అవుతుందేమో, నువ్వే కనుక్కోవా ప్లీజ్. తప్పుతుందా? గీత 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 గీత, ఏంటక్క? క్యాషువల్ గానే అడుగుతున్నాను, నీకు నచ్చిన కలర్ ఏంటి? నాకు నచ్చిన కలరు నలుపు. వావ్, మరి నీ లక్కీ నంబర్ ఏంటి? ఏ నంబర్ అంటే ఇష్టం? చెప్పు గీత, ఏ నంబర్ అంటే నీకు బాగా ఇష్టం? తొమ్మిది. ఏమైందక్క, అలా చూస్తున్నావు? ఏం లేదు. సరే అక్క, నేను వెళ్తాను. హ్మ్. అయిపోయింది వదినా, వినడానికి మామూలుగానే ఉన్నా నా లైఫ్ కొలాప్స్. తనకు లక్కీ నెంబర్ 9 అంటే నాకు రివర్స్. నాకు ఇష్టం లేని నెంబర్, నాకు అస్సలు అచ్చిరాదు. గీత నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది వదినా. చచా, ఏంటా మాటలు? ఇప్పుడు వద్దంటే అందరూ బాధపడతారయ్యా. నీలాంటి వాడికి అంతా మంచి జరుగుతుంది. పద అర్జున్.
అమ్మా అంజలి, అమ్మా అంజలి, అమ్మా అంజలి, అమ్మా అంజలి, అంజలి. ఏంటి? అమ్మా అంజలి, మెయింటైన్ రిజిస్టర్లో సంతకం పెట్టాలి. లోపలికి రా. ఎక్కడ పెట్టాలి సంతకం? కొత్తగా అడుగుతున్నారంటమ్మా, నెల నెలా సైన్ చేస్తున్నారుగా. సంతకం ఎక్కడ పెట్టాలి అని అడిగాను, ఎప్పుడెప్పుడు పెట్టానా అని అడగలేదు. ఇక్కడ సంతకం చేయండి అమ్మా. గీతాంజలి అని పెట్టావేంటమ్మా, అంజలి అని పెట్టాలి. ఏమ్మా చెప్తుంటే అర్థం కావట్లేదా? అంజలి అని పెట్టామంటే గీతాంజలి అని పెట్టావు. ఏమైంది శివయ్య? కన్ఫ్యూజ్ అవ్వకు శివయ్య. తను మా అక్క గీత, నేను అంజలి. ఇందులో సైన్ చేయండి అమ్మా, నేను వెళ్ళిపోతాను. గీతాంజలి అని సంతకం పెట్టంజలి. అక్క, మెయింటెనెన్స్ రిజిస్టర్లో అలా పెడితే ఒప్పుకోరు. లేదు, నువ్వు అలాగే సంతకం పెట్టాలి. పెట్టు. చూడమ్మా, నువ్వు అంజలి, ఆమె గీత. ఎవరు సంతకం వాళ్ళు పెట్టండి అమ్మా. ఇలా ఇష్టం వచ్చినట్టు గీసేస్తే మా సార్ తిడతారు. నువ్వు నా మాట వినంజలి. గీతాంజలి అని సంతకం పెట్టి పంపించు వీణ్ణి. అమ్మా మీ మాటలకేం గాని త్వరగా సంతకం పెట్టండి. ఏమ్మా నీకేమన్నా పిచ్చా? ఆ అమ్మాయి ఏం చక్క అంజలిని సంతకం పెడితే కొట్టేస్తావేంటే?